హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచుకుడి. ఈరోజైతే బ్రహ్మాండమైన 10 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్‌నైతే మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలా యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్ అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్. వీడియోనైతే చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికైతే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి. అవి పారాసిటమాల్ అయినా ఇంకా ఏదైనా పర్లేదు. అవి వాటిని ఇంకా టైం అయిపోయిందని మనం పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే చేయండి. మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ టాబ్లెట్స్. దీన్నైతే ఒకటైతే తీసేసుకోండి. మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనీ ప్లాంట్ కానీ, గులాబీ మొక్కలు, చేమంతి మొక్కలు, లేదంటే షోగా పెంచుకుంటూ ఉంటాం కదా, అలాంటివి ఉన్నప్పుడు వాటికి ఒక్కొక్కసారి ఆకులన్నీ పొడిబారిపోయినట్లుగా అయిపోయి ఫ్రెష్‌గా లేకుండా వాడిపోయినట్లుగా, అలాగే ఎండిపోతున్నట్లుగా అయిపోతూ ఉంటాయి. ఒక్కోసారి పురుగు పట్టినట్టుగా అయితుందనమాట. అలాంటప్పుడు ఈ టాబ్లెట్ గనుక మనం ఇలా కుండీలో ఒక చోట పెట్టేసామంటే అవి మంచి ఎరువుగా పనిచేసి వాటికి ఉండే బ్యాక్టీరియానంతా తీసేసి మళ్ళీ మొక్కలు ఫ్రెష్‌గా ఉండేటట్టు చేస్తాయి. తప్పకుండా ఈ టిప్‌నైతే ట్రై చేయండి. ఏ మొక్కలైనా పర్లేదు. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనకైతే ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి గోర్ల చుట్టూరా స్కిన్ లేయర్స్ పోవడము, అలాగే స్కిన్ అంతా ఇలా పొడిబారిపోయినట్లుగా అయిపోయి మనకి స్కిన్ రఫ్ అండ్ టఫ్‌గా అయిపోయి, అలాగే మనకి ఏదైనా చేతికి తగిలితే మంట తీస్తా ఉంటుందనమాట. అలా అయినప్పుడు మనం ఇలా కొద్దిగా వ్యాజ్‌లిన్ గనుక గోర్ల చుట్టూరా గోర్లకి ఇలా అప్లై చేశామనుకోండి, స్కిన్ లేయడము అలా జరగకుండా ఉంటుంది. అలాగే మనకి స్కిన్ కూడా స్మూత్‌గా ఉంటుంది. మనకి పొడిబారిపోయినట్లుగా లేకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలా వ్యాజ్‌లిన్ అప్లై చేశారంటే చాలా బావుంటదనమాట. నైట్ టైమ్ అప్లై చేయండి. మనకి ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే గోర్లు కూడా స్మూత్‌గా పెరుగుతాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. థర్డ్ టిప్. థర్డ్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఎంత టేస్టీగా ఉండే దోసలేకైనా, ఉప్మా లేకైనా, చపాతీ లేకైనా, రైస్ లేకైనా, దేంట్లోకైనా సెట్ అయ్యే మంచి కాంబినేషన్‌తో పచ్చడైతే చూపించబోతున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి అయితే పెట్టేసేయండి స్టవ్ పైన. స్టవ్ వెలిగించేసి పెట్టిన తర్వాత దీంట్లో పల్లీలు అంటే మనకి చట్నీ ఎంత కావాలనో దాన్ని బట్టి పల్లీలనైతే వేసేసుకోండి. నేనైతే ఒక కప్పు పల్లీల దాకా వేశాను. ఇవి వేయించాలనమాట. హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో లేదంటే సిమ్‌లో పెట్టుకొని బాగా వేయించండి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల పైన ఒక్కటి వేగుతాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. టేస్ట్ కూడా అంత బాగోదనమాట పచ్చడి. అందుకోసమని మనం ఎప్పుడైనా సరే పల్లీలను వేయించేటప్పుడు సిమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో కానీ పెట్టుకొని వేయించుకుంటే లోపల బాగా వేగుతాయి. చూడండి ఈ విధంగా బాగా వేయించాలన్నమాట పల్లీలని. ఇవి వేగిన తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు అయితే వేసేసేయండి. తుంచి వేయాలన్నమాట, చిట్లకుండా ఉంటాయి. తర్వాత కూడా స్టవ్ అంతా నూనె పడకుండా ఇలా మూత అయితే అదే మూత పెట్టేస్తానన్నమాట. తర్వాత దాంట్లోనే ఒక 2 ఆనియన్స్, 2 టమాటాలని ఈ విధంగా కట్ చేసేసి వేయండి. ఇలా కట్ చేసేసి ఆనియన్స్ అలాగే టమాటాలు అన్నీ వేసేసి బాగా కలపండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా బాగా కలపడం వల్ల మెత్తబడిపోతాయన్నమాట. కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. వీటిని మూత పెట్టేసేయండి. ఇంకా మగ్గిపోతాయి బాగా. ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు, అంటే కొద్దిగా టేస్ట్ కోసం అనేది చింతపండు అయితే వేయాలన్నమాట. ఇలా కొద్దిగా చింతపండు వేసేసామంటే మనకి టమాటా పులుపు సరిపోదు కాబట్టి మనము కొద్దిగా చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్, టమాటాలు, చింతపండు ఇవి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇవి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇంకా పల్లీలు ఉన్నాయి కదా, వాటికి పైన పొట్టు అయితే తీసేసుకుందాము. పొట్టు కూడా అంతా తీయొద్దండి, లైట్ గా తీసేసేయండి. సగం పొట్టు తీసి సగం అలానే పెట్టేసేయండి. తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. పల్లీలు వేసుకున్నాం కదా, దీంట్లోనే తగినంత ఉప్పు, మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే చింతపండు, ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా మొత్తం వేసేసేయండి.
ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలన్నమాట, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా. వాటర్ కూడా వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకున్నామంటే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ అని చెప్పొచ్చండి. ఇడ్లీ లేకైనా దోశ లేకైనా మంచి కాంబినేషను, అలాగే పొంగల్ లేకైనా ఉప్మా లేకైనా ఈవెన్ చపాతి లేకైనా రైస్ లేక కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది. సింపుల్ గా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసేసుకొని ఇంకా దేంట్లోకైనా తినేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్. చూడండి, మనము దోశలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి దోశ అనేది ఇలా పెన్నెంకు అతుక్కొని పోతుంది. అసలు ఎంత గీకినా రాదనమాట, పెన్నెం కూడా ఖరాబ్ అవుతుంది. అలాంటప్పుడు ఇలా అయితే చేసి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే. చాలా మంది ఇలా దోశ లేయలేదని చాలా ఇబ్బంది పడిపోయి ఆ పెన్నాన్ని పక్కన పడేస్తూ ఉంటారు. ఇంకా ఇది పనికి రాదని వాడకుండా వదిలేస్తూ ఉంటారు, మళ్ళీ కొత్త పెన్నె కొంటూ ఉంటారు. అలా ఏమి చెయ్యొద్దండి. ఎంత లెయ్యని పెన్నెమైనా ఈ విధంగా చేసి చూడండి, దోశలు అనేది బాగా లేస్తాయి. ఫస్ట్ అయితే ఇదంతా మొత్తం గీకేసిన తర్వాత వాటర్ అయితే పోయాలన్నమాట. ఇలా బాగా వాటర్ పోసేసి పెన్నెంని బాగా కూల్ ఎక్కేటట్టుగా, అంటే చల్లగా అయ్యేటట్టుగా ఇలా బాగా వాటర్ వేసేసి దానిపైన ఉండేదంతా ఇలా గీకేసేయండి. మళ్ళీ పైన కోటింగ్ పోయేటట్టుగా గీకకుండా ఇలా నీట్ గా తడి తగులుతుంది కదండి, ఊక అలా అంటే వచ్చేస్తుంది. తర్వాత ఇలా తడి అంతా ఆరిపోయిన తర్వాత క్లాత్ తో తూచేయండి. తర్వాత ఏం చేయాలంటే, మనము ఆనియన్స్ ని కట్ చేసిన పీసులు ఉంటే రుద్దండి, లేదంటే ఒక ఆనియన్ ని కట్ చేయండి. ఆనియన్ మళ్ళీ కట్ చేయండి అంటే ధర ఎక్కువగా ఉంది అది ఇది అంటారని చెప్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ ఏదైనా ఉంటే ఇలా ఫోర్క్ పెట్టేసి ఇలా బాగా పెన్నెం పైన అప్లై చేయండి. తర్వాత అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసేసి టిష్యూ ఉంటుంది కదా, టిష్యూ పేపర్ తో ఆయిల్ మొత్తం పెన్నెం అంతా అంటేటట్టు స్ప్రెడ్ చేయండి. ఇలా మనం ఒకవేళ చేత్తో పట్టుకోలేకపోతే సలాకితో కానీ లేదంటే ఇలా ఒక చాక్తో కానీ మొత్తం పేపర్ ని ఇలా అన్నాం అనుకోండి, మొత్తం పెన్నెం అంతా ఆయిల్ అంటే మనకి పెంక దోశలు అనేది బాగా వస్తాయన్నమాట. ఎంత లెయ్యని పెన్నెమైనా సరే ఈ విధంగా చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా తర్వాత దోశ అయితే వేసేసుకోండి. చూడండి ఎంత బాగా వస్తుందో, అసలు ఎక్కడ అతుక్కోకుండా అయితే వస్తుందన్నమాట. మీరైతే ఎప్పుడైనా దోశలు రాలేదని పక్కన పడేసిన ఉన్న పెన్నాలు ఉంటే తీసేసేయండి. తీసేసి ఈ విధంగా చేయండి, చేసేసి దోశలు వేసేసుకోండి. ఇంకా పెన్నెం అనేది బాగా వస్తాయన్నమాట. అలాగే మనకు చూడండి ఎంత క్రిస్పీగా కూడా వస్తాయి. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి మనం పక్కన పెట్టేసిన పెన్నాలు ఉంటే వెంటనే తీసేసుకొని ఇలా అయితే దోశలు అయితే వేసేసుకోండి. ఎలా ఉందండి టిప్? నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనమైతే బాస్మతి రైస్ అయితే తెచ్చుకుంటాం కదా బిర్యానీ కోసమో ఫ్రైడ్ రైస్ల కోసమో. మనం కొన్ని వాడిన తర్వాత మిగిలిన రైస్ ని అలానే ప్యాకెట్ లో పెట్టేస్తా ఉంటాము. ఇవి డబ్బాలో పోసి పెట్టామనుకుని ఒకసారి మర్చిపోతూ ఉంటాము ఏ డబ్బాలో పోసామని అని అలానే పెట్టేస్తా ఉంటాము. అలా పెట్టేసినప్పుడు మనం అలానే పెట్టేసామంటే ఇలా పురుగులు, దీంట్లో నుంచి పురుగులు అనేది పోతూ ఉంటాయి, అలాగే ఉలికిపోతా ఉంటాయి అన్నమాట. లేదు అని అంటే ఒకసారి డబ్బాలు లేనప్పుడు కూడా మనం అలానే పెట్టేస్తా ఉంటాము. అందుకోసమని ఇలా అయితే మళ్ళీ సీల్ చేయండి. ఇంకా మనం దేంట్లో పోయాల్సిన పని లేదు, ఎక్కడ డబ్బాల కోసం వెతకాల్సిన పని ఉండదు. చూడండి, ఈ విధంగా చాకుని వేడి చేసి పేపర్ పెట్టి పేపర్ పై నుంచి చాకుని ఇలా అనండి. డైరెక్ట్ గా పెడితే ఒకసారి ముడుచుకొని పోతుంది, అందుకోసమని ఇలా పెట్టేసామనుకోండి చాకు పై నుంచి ఆ వేడికి అతుక్కొని పోతుంది. మళ్ళీ మనం వాడేంత వరకు అది ఓపెన్ కాదు, ఒక్క గింజ కూడా బయటికి రాదు. మనం వాడేటప్పుడు మళ్ళీ కట్ చేసేసుకొని వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి దోశలేకైతే మనం రెస్టారెంట్ లో తింటే దోశలో మసాలా వేసి ఉంటారు కదా ఎర్రకారము, దాన్ని ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకొని మనం రెస్టారెంట్ లాగా దోశలు అయితే వేసేసుకోవచ్చు అనమాట. మనం బయట ఒక్కొక్క దోశ 40 రూపీస్ 50 రూపీస్ పెట్టి తినే పని లేకుండా ఇంట్లోనే ఎన్ని దోశలైనా వేసేసుకొని తినేసేయచ్చు. మనం బయట ఒక్క దోశ తినే ప్లేస్ లో మన ఇంట్లో అందరం తినేసేయచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ అయితే ఒక 2 ఆనియన్స్ ని కట్ చేసేసుకొని ఒక టమాటా పండును కట్ చేసి వేయండి. తర్వాత దాంట్లో తగినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇంకా అంతేనండి, ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. మీకు కావలసిన దీంట్లో ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కారం పొడి ప్లేస్ లో ఎండుమిర్చిని అయితే వాడచ్చు. నేనైతే ఎండుమిర్చి ప్రతిసారి ఒక్కోసారి ఉండదు, ప్రతిసారి అవి కొద్దిగా మెత్తగా కావాలంటే టైం పడుతుంది అనేసి ఎర్రకారం అయితే వేస్తానన్నమాట. ఈ విధంగా కారం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్ గా ఉంది కదా. ఇంకా ఇప్పుడైతే మనం దీన్ని దోశ పైన వేసేసుకోవడానికి ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దోశ అయితే వేసేసుకుందాము. ఇంకా స్టవ్ పైన పెన్నెం పెట్టేసేసి ఈ పెన్నెం వేడెక్కిన తర్వాత ఈ విధంగా దోశనైతే వేయండి.
ఈ విధంగా మనకి ఎలా కావాలంటే అంటే పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా వేసేసుకోండి. తర్వాత దీనిపైన ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత పిండి పచ్చిగా తగ్గిపోయి ఉంటది కదండి, అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా మనం తయారు చేసి పెట్టుకున్న ఆ మసాలాని అయితే వేయండి. మసాలా అంటే ఎర్రకారమేనండి, ఎర్రకారం అయితే వేయండి. వేసేసేస్తే ఇంకా మనకి రెస్టారెంట్లో లాగా దోశ అయితే రెడీ అయిపోతుంది. సూపర్ గా ఉంటుందండి. మనము ఎక్కువ క్రిస్పీగా కావాలంటే దీన్ని క్రిస్పీగా కాల్చుకోవచ్చు. అంత క్రిస్పీగా వద్దు, కొద్దిగా మెత్తగానే ఉండాలి అంటే మెత్తగా కాల్చుకోవచ్చు అనమాట. కానీ ఎలా కాల్చుకున్నా కూడా దోశ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఇలా అంతా మొత్తం దోశ పైన అంతా రుద్దేసిన తర్వాత పప్పుల పొడి ఉంటుంది కదా, పప్పుల పొడి అంటే పప్పుల్లో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేసి పెట్టుకున్నామంటే ఇది దేంట్లోకైనా బాగుంటుంది అనమాట. ఇలా దోశ పైన చల్లేసేయండి, ఇంకా సూపర్ గా ఉంటుంది అనమాట దోశ. మనము కావాలంటే పల్లి చట్నీ కూడా దీనిపైన కొద్దిగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇప్పుడైతే చూపిస్తాను ఎంత బాగుంటుందో. దోశ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, అలాగే క్రిస్పీగా టేస్టీగా మనకి రెస్టారెంట్ లో తిన్నట్టుగా ఉంటుంది. తప్పకుండా ఇలా మసాలా కారం మీద తయారు చేసుకొని తినేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకోండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ శనగపిండిని అయితే వేయండి. ఇది ఫేస్ ప్యాక్ అండి. మనకి ఫేస్ ఇప్పుడైతే ఇంకా రాబోయేది సమ్మర్ కదా, ఫేస్ అంతా పొడిబారిపోయినట్లుగా వాడిపోయినట్లుగా అయిపోతుంది. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. తర్వాత ఇంకా దీంట్లో కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి. కాఫీ పొడి వేసిన తర్వాత కొద్దిగా లెమన్ ఇలా పిండేసేయండి. ఈ లెమన్ పిండేసి దీంట్లో పాలు ఉంటాయి కదండి, కాంచి చల్లగైన పాలైనా లేదంటే పచ్చి పాలైనా ఏదైనా సరే ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకోండి. వేసేసి బాగా కలిపేసేయండి. ఇది మెత్తగా పేస్ట్ మాదిరి కావాలన్నమాట, అంటే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని మన ఫేస్ కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. మనకి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. మనకి ఆ కాఫీ పొడి పాల వల్ల ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. శనగపిండి వల్ల ఏమవుతుందంటే ఫేస్ అనేది మనకి లూజ్ గా అయిపోయి సాగిపోయినట్లుగా అయిపోయినప్పుడు మనకి అది బాగా స్టిఫ్ గా కావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మనకి ఫేస్ అనేది లూజ్ గా అయిపోయినప్పుడు మనం దీన్ని కనుక అప్లై చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇది మనం శనగపిండి పట్టించడం వల్ల ఫేస్ అనేది టైట్ గా అయిపోతుంది అనమాట. టైట్ గా అయిపోయి కొన్ని రోజులు మనం అలానే వాడుతూ ఉంటామంటే మన స్కిన్ అనేది టైట్ గా అయిపోతుంది. అలాగే మనకి నిమ్మరసం వేయడం వల్ల ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది, నీట్ గా క్లీన్ అయినట్టుగా అయిపోతుంది అనమాట. ఇలా మనకి ఇవన్నీ ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి కాబట్టి మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. ఇది పూసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అలానే వదిలేసినాం అనుకోండి, మొత్తం ఫేస్ అంతా టైట్ గా అయిపోయి అసలు మాట్లాడడానికి కూడా బీచుకుపోయినట్లుగా అయిపోతుంది అనమాట. అలా అయ్యేంత వరకు ఉండేసి తర్వాత వాష్ చేసుకోండి. ఎంత స్మూత్ గా అవుతుందంటే చూడండి, చేతి పైన చూపిస్తున్నా ఎంత స్మూత్ గా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనకి దోశలు వేసుకునేటప్పుడు ఇలా అయితే చెయ్యండి, మనకి రెస్టారెంట్లో లాగా వస్తాయన్నమాట. మనము ఎప్పుడైనా సరే దోశ పిండి రాత్రి పట్టేస్తాం కదా, ఉదయం దీన్ని మనకి ఎంత కావాలనో అంత పెట్టేసుకొని మిగతాదంతా వంట సోడా ఉప్పు వేయకముందే తీసి పెట్టేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా సరే వంట సోడా ఉప్పు కలిపామంటే పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పాడైపోతుంది. అందుకని ఫస్ట్ బాగా పొంగిన పిండినంతా ఇలా బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఒక డబ్బాలో కానీ ఒక గిన్నెలో కానీ మనకి పిండిని అయితే తీసేసుకోవాలి. కావాల్సినంత పిండిని పెట్టుకొని మిగతా పిండినంతా తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అయితే తీసేసుకోవాలి. గట్టిగా ఉండాలి పిండి. ఎప్పుడైనా సరే మనం మిక్సీ పట్టేటప్పుడు నైట్ పిండి గట్టిగా ఉండేటట్టుగా చూసుకోండి. ఎక్కువ లూజ్ గా ఉంటే పిండి పొంగదు. అలాగే మనకి దోశలు కూడా రెస్టారెంట్లో లాగా రావు. అందుకోసమని పిండి గట్టిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు తీసి పెట్టుకొని వేసుకోవాలనుకున్న దాంట్లో వంట సోడా ఉప్పు 2 వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ లూజ్గా కలపొద్దని దోశ పిండిని ఎప్పుడైనా సరే కొద్దిగానే వాటర్ వేసుకొని కలిపేసుకొని మనం దోశలు వేసుకున్నామంటే దోశలు అనేది చాలా క్రిస్పీగా పల్చగా వస్తాయన్నమాట. మనం మందం ఉంటే పల్చగా రావు అనుకుంటాము, పిండి మందం ఉంటే అలా కాదండి. పిండి గట్టిగా ఉంటేనే దోశలు పల్చగా వస్తాయి. కావాలంటే మనం హోటల్లో వేసేటప్పుడు కూడా గమనించండి, పిండి వాళ్ళు చాలా గట్టిగా కలుపుకుంటారు. ఇలా కలుపుకొని వేసుకున్నామంటే దోశలు అనేది సూపర్ గా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు. చాలా మంది జుట్టు ఊడిపోతుంది, జుట్టు మనకి చిట్లిపోతుంది, అలాగే జుట్టు అనేది పెరగడం లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే నేను ట్రై చేసి మీకైతే చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక టీ గ్లాస్ కంటే
కొద్దిగా వాటర్ ఎక్కువగా తీసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి. దాంట్లో ఒక 25 నుంచి 30 లవంగాలను అయితే వేయండి. లవంగాల వల్ల మనకి జుట్టు అనేది పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే బట్టతల ఉన్న జుట్టు వస్తుంది. అలాగే మనకి జుట్టు ఎక్కడెక్కడైతే ఊడిపోయి చిట్లిపోతుందో ఆ ప్లేస్ లో మళ్ళీ వస్తుంది అనమాట. అలాగే జుట్టు పల్చగా ఉన్న మనకి ఇది వాడడం వల్ల బాగా జుట్టు పెరుగుతుంది. దీంట్లో ప్రోటీన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. మనకి జుట్టు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. దీన్ని బాగా నీళ్ళల్లో ఒక 5 to 10 minutes మరగనివ్వాలి. ఇలా బాగా మరగాలన్నమాట. మరిగే కొద్దీ వాటర్ అయితే చేంజ్ అవుతాయి కలరు. అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వండి. ఆ లవంగాలు కూడా మెత్తబడిపోతాయి ఉడికి ఆ దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం వాటర్ లేకైతే దిగుతుంది అనమాట. తర్వాత మూత పెట్టేసి ఇది పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే తీసేసుకోండి. ఇప్పుడు ఈ వడగట్టేసాలన్నమాట. ఈ లవంగాలని మనము వాటర్ ని తీసుకొని లవంగాలను అయితే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకొని కూడా ఆ రసాన్ని దీంట్లోకి అయితే పోసేసుకోవచ్చు అనమాట. కొన్ని వాటర్ వేసి ఇంకా కొద్దిసేపు ఉడకనేయచ్చు. లేదు అని అంటే ఇంకవైతే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి ఈ వాటర్ కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ వాటర్ లో కొద్దిగా నిమ్మరసం అయితే కలపండి. నిమ్మరసం వల్ల తల్ల చుండ్రు అనేది పూర్తిగా పోతుంది అనమాట. అలాగే డ్యామేజ్ అయిన హెయిర్ మళ్ళీ బాగా వస్తుంది. తర్వాత దీంట్లో మనం వాడే ఆయిల్, తలకు ఏ ఆయిల్ అయితే వాడతామో ఆయిల్ అయితే వేయండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేయండి. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా 2 వేయండి. ఇవి జుట్టుకు మనకి చాలా పోషణ ఇస్తాయి అన్నమాట. జుట్టు స్మూత్ గా ఉండేటట్టు చేస్తాయి. జుట్టు అందంగా ఉండేటట్టు కూడా చేస్తాయి అన్నమాట. దీంట్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన జుట్టుకు మంచిది. అలాగే ఇవి జుట్టు అనేది అందంగా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉండేటట్టు చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలపండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇంకా మనం ఏం చేయాలంటే దీన్ని ఒక సీసాలు అయితే పోసి పెట్టుకోవాలన్నమాట. గాజు సీసా ఉంటుంది కదా, దాంట్లో పోసేసి మనం దీన్ని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు ఉడకబెట్టి లవంగాలని మళ్ళీ వాటర్లు ఇవన్నీ కలిపేసేయాలంటే ప్రాసెస్ కదా. ఇది రెడీ చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే 1 month వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది మనము ప్రతిరోజు ఉడకబెట్టాల్సిన పని ఉండదు. మనకి ఎప్పుడు తలస్నానం చేయాలనిపిస్తే అప్పుడు దీన్ని ఒక 1/2 hour ముందర మనకి కావాల్సినంత తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల 3 టేబుల్ స్పూన్ల మీ జుట్టుని బట్టి ఎంత కావాలన్నా తీసేసుకోండి. తర్వాత ఇప్పుడు మిగతాదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇంకా కాటన్ ఉంటుంది కదా మన ఇంట్లో కాటన్, ఆ కాటన్ అయితే తీసేసుకోండి. ఈ కాటన్ ని మనము ఇలా ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, దీంట్లో ఇలా ముంచేసి మరీ ఎక్కువ వాటర్ కారకుండా ఇలా కొద్దిగా పిండుకొని మనం దీన్ని మన జుట్టు స్కాల్ఫ్ ఉంటుంది కదా, స్కాల్ఫ్ కి అయితే పట్టించాలన్నమాట. జుట్టుకు అవసరం లేదు. స్కాల్ఫ్ పట్టించడం వల్ల చుండ్రు ఉన్నా పోతుంది. జుట్టు డ్యామేజ్ అయ్యి ఊడిపోతున్నా కూడా మళ్ళీ వస్తుంది అనమాట. ఆ ప్లేస్ లో జుట్టు పల్చగా అయిపోయినా బాగా పెరిగి మందంగా అయిపోతుంది అనమాట. కావాలంటే దీన్ని ఒక 1 month రెగ్యులర్ గా వాడి చూడండి. రెగ్యులర్ గా అంటే ప్రతిరోజు అని కాదండి. మీరు తలస్నానం చేయాలనే ఒక 1/2 hour ముందర దీన్ని కనుక పట్టించేసుకొని మనం దీన్ని బాగా ఒక 1/2 hour జుట్టుకు అలానే వదిలేసి తర్వాత తలస్నానం అయితే మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూతో తలస్నానం చేయండి. ఎంత స్మూత్ గా అయిపోయిందో చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ చూడండి. మనమైతే ఆనియన్స్ అయితే ఎక్కువగా తెచ్చుకుంటాం కదా. ఒక్కొక్కసారి ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు అవి పచ్చిగా ఉంటాయి. పచ్చిగా ఉండేటివి తెచ్చుకున్నాం అనుకోండి, మనం తెచ్చుకున్న ఒక 2-3 రోజులకే మొలకలు వచ్చేస్తాయి, పాడైపోతాయి. అలా మొలకలు వచ్చి పాడవకుండా ఉండాలి అని అంటే చూడండి, ఈ విధంగా మనకి ఇలా స్టార్టింగ్ లో మొదల దగ్గర ఇలా వేర్ల మాదిరి వచ్చింటాయి కదా, అవి అయితే ఈ విధంగా కొద్దిగా కట్ చేయండి. ఇలా కొద్దిగా కట్ చేసామనుకోండి ఇంకా మనకి మొలకలు అనేది రావు. మనకి ఎండిపోకుండా మనకి మొలకలు రాకుండా ఉంటాయన్నమాట. మనం పచ్చివి తెచ్చుకున్నా సరే టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఈ విధంగా మనం కొద్దిగా కట్ చేసుకున్నామంటే, ఇలా కనుక చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఆనియన్స్ అనేది ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి. మనం పచ్చివి తెచ్చుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అలాగే ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా సరే బాగా గాలి తగిలేటట్టు పెట్టేసుకోవాలన్నమాట. గాలి తగలకపోతే తొందరగా కుళ్ళిపోతాయి. గాలి తగిలేటట్టు పెట్టేసుకోండి. సో ఇవండి ఈ రోజు టిప్స్. నచ్చాయా అండి టిప్స్? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.